తండ్రి కొడుకు సంబంధము లేదు, భార్యాభర్తల సంబంధము, అక్రమ సంబంధము, ఏ సంబంధం లేదు. ఎందుకు? ఈయన చీకటి, ఇది వెలుగు. ఈమె వెలియాలి, ఈయనేమో క్రీస్తు. ఇప్పుడు ఇలాంటి ఏ సంబంధం లేదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు వీరిద్దరికైతే ఏ సంబంధం, ఎలాంటి సంబంధం ఉందా లేదా? ఈయనెవరు? 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 వెలుగు. ఈయనెవరు? ఈయనెవరు? ప్రేమ. ఈయనెవరు? స్వార్థం. స్తోత్రం. ఇప్పుడు వీరికి ఇద్దరికి ఎలాంటి సంబంధం? ఎవరు అంటగట్టగలరు? జాగ్రత్త, కొందరు దుర్గలు అందరూ అంటగడతారు. హల్లెలూయా. మొత్తానికి వీరిద్దరికి ఎలాంటి సంబంధం లేదు. హల్లెలూయా. సరే, జాగ్రత్త వినాలి. క్రీస్తునకును బెలియాలికి ఎలాంటి సంబంధము లేదు. హల్లెలూయా. అవునా కదా? అట్లా ఇప్పుడు పౌలు గారు ఒక మాట ఏమంటుంది? నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిగా మార్చబడ్డాను. హల్లెలూయా. సరే, వీరిద్దరికి ఇలా ఉండగా ఇప్పుడు ఈయనేమో బెలియాలి. ఇంకో మాట చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం వస్తుంది. 6వ అధ్యాయం వస్తుంది. ఏలనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు అంధకారముతో సంబంధం ఉన్న వారితో, లోకనాథులతో ఆకాశ మండలము తిరుగుతున్న పురాత్మ సమూహము మనం పోరాడుతున్నారు. హల్లెలూయా. ఎంత జాగ్రత్త వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు దేవుని సంఘమును ఎక్కడ నడిపిస్తున్నాడు? యుద్ధ రంగంలో నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరితో పోరాడుతున్నారంట? మనం పోరాడున్నది శరీరంతో కాదు, అధికారులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధమైన ప్రస్తుతం ఉంటున్న అంధకార సంబంధము అనగా స్తోత్రం కలిగాక అంధకారముతో సంబంధం ఎవరికి ఉన్నదిగా? అంధకార సంబంధిగా అపవాదియే. హల్లెలూయా. అంధకారముతో సంబంధం ఎవరికి ఉన్నదిగా? సాతానే అంధకారము. హల్లెలూయా. హల్లెలూయా. అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడుతున్నారు. ఎందుకో తెలుసా? అంధకారంతో సంబంధం ఉన్న వారిని అంధకార సంబంధం నుండి విమోచించడమే నిజమైన సువార్త. హల్లెలూయా. ఈ అభిషేకం సంఘములో కుమ్మరింపబడుగాక. అంధకారంతో సంబంధమైన ప్రతి విశ్వాస, ప్రతి వ్యక్తి అంధకార సంబంధం నుండి విమోచింపబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను ఎవరు? అంధకార సంబంధి. హల్లెలూయా. అందుకని ఇప్పుడు పోరాడుతున్నారు. ఓ సంఘమా, మనకు ఒక పోరాటం ఉంది. ఏముంది? మనకు ఒక పోరాటం ఉంది. ఆ పోరాటం ఎవరితో? అంధకార సంబంధమైన లోకనాథులతో. హల్లెలూయా. మాకే సంబంధం ఉంది? అంధకార సంబంధం. హల్లెలూయా. సరే, ఇప్పుడు స్తోత్రం కలిగాక ఈ అంధకార అధిపతి, అంధకార స్తోత్రం ఎవరు అనగా లూసిఫర్. ఎవరు? లూసిఫర్. హల్లెలూయా. చెప్పాలంటే ఈయన సాతాను, ఈయనెవరు? యేసు. ఈయనెవరు? సాతాను. ఈయనెవరు? క్రీస్తు. అంటే ఇప్పుడు దేవుడు మనం సృష్టించింది స్తోత్రం కలిగాక ఎవరి కొరకు? సాతాను కొరకు బ్రతకడానికి, దేవుడి కొరకు బ్రతకడానికి. హల్లెలూయా. ఎవరి కొరకు బ్రతకడానికి? దేవుడు తన కొరకు మనుషులు ఏం చేస్తాడు? సృష్టించాడు. కానీ మాకేంటుంది? నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిగా మార్చబడింది. హల్లెలూయా. హల్లెలూయా. సరే, మీరిద్దరి మధ్యలో ఒకడు ఉన్నాడు. ఎవడు? మీరే. హల్లెలూయా. ఈయనెవరు? ఈయనెవరు? ఇద్దరి మధ్యలో ఉన్నారు. చెప్పండి. ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఎవరున్నారు? నేనున్నా. ఇప్పుడు దేవుడు నన్ను నేల మట్టి నుండి నిర్మించి నా శరీరంలో జీవవాయువును నాకు సమస్తమును సమకూర్చింది ఎవరు? చెప్పండి. ఎవరు?
దేవుడు. నన్ను సృష్టించింది ఎవరు? జీవవాణి ఇచ్చింది ఎవరు? నాకు భూమిని, గాలిని, నీరును, ఎన్నో సమస్తలు అనుభవిస్తుంది కలిగించింది ఎవరు? దేవుడే. కానీ దేవుడి అన్ని తీసుకున్నాను. కానీ ఒక్కసారి ఏం చేసింది? ఈ అంధకార సంబంధి, ఈ చీకటి సంబంధి, ఈ సాతాను ఏం చేశాడు? సర్పంలో ప్రవేశించు ఒక్కసారి ప్రసంగం చేశాడు. హల్లెలూయా. అప్పుడు ఏమైపోయాను? నేను పాపములకు అమ్మబడ్డాను, పాపములను కొని నన్ను ఏం చేసింది? శరీర సంబంధిగా. హల్లెలూయా. అనగా ఆ దేవునితో ఉన్న సంబంధం తగ్గిపోయింది, సాతానుతో సంబంధం కలుపుకున్నాను. లోతు భార్య ఒకప్పుడు దేవుని సంబంధి. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుని స్వరాన్ని విని, ఓ అబ్రహామా అప్పుడు అబ్రహాము తన తండ్రి ఇంటిని, తన స్వచ్ఛను, తన సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరు వెంబడించాడు? దేవుని ఆ స్వరాన్ని వెంబడించాడు. ఇప్పుడు స్తోత్రం దర్శనము కలిగిన స్తోత్రం గాక అబ్రహామును వెంబడించింది ఎవరు? లోతు కుటుంబము. హల్లెలూయా. దేవుడితో సంబంధం కలిగింది. ఆయన పిల్లలు దేవుడితో సంబంధం. లోతు దేవుని సంబంధి, లోతు భార్య దేవుని సంబంధి. దేవుని సంబంధిగా ఉన్న వీళ్ళు కొంతకాలం తర్వాత దేవునితో ఉన్న సంబంధం తొలగిపోయింది, దేవునితో ఉన్న సంబంధం కట్ అయిపోయింది, ఆత్మ సంబంధం తొలగిపోయింది. ఏ సంబంధం వచ్చింది? తన పిల్లల్ని, యవనస్తుల పిల్లల్ని స్తోత్రం యొక్క వ్యభిచార సంబంధం కలుపుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల ప్రార్థనలో కూర్చొని వాక్యం చెప్తున్నప్పుడు సేవకుల వాక్యం పరిశుద్ధంగా అనేకులు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం లేని వారు కూర్చున్నారు. భక్తితో, సంఘముతో నీకు సంబంధం ఉంది, కానీ నీ కొరకు రక్తం కాల్చి ప్రాణం పెట్టిన దేవునితో నీ అంతరంగంలో సంబంధం ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకుని చెబుతున్నాడు ఎవరికి? దేవుని సంబంధం లేచును కాక. హల్లెలూయా, స్తోత్రం కాక. కానీ దేవునితో ఉన్న సంబంధం ఏమైపోయింది? తగ్గిపోయింది. దేని బట్టి? పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి సంబంధం తగ్గిపోయింది. ఇప్పుడు ఇతరులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాక్యం మీరు మీ తండ్రి ఏమో అపవాది సంబంధులు. అసలు నిజంగా నీ తండ్రి ఎవరు? నిన్ను తల్లి గర్భములో భిన్నముగా రూపింపజేసి ఆయుష్ను, ఆరోగ్యమును, సకల ఆశీర్వాదములతో నింపిన జీవముల దేవుని కాదని విసర్జించి విడిచిపెట్టి నీ తుచ్చమైన దురాశల కొరకు, నీ శర దురాశల కొరకు యేసుని అమ్మిన భ్రష్టులు నేను చాలా మంది లోపల కనబడుచున్నాను. హల్లెలూయా. కేవలం నీ దురాశల కొరకు ఓ లోతు కుటుంబమా, ఒకప్పుడు నీ సచివులను, నీ తండ్రి ఇంటిని, నీకు సమస్తం విడిచిపెట్టి దాని కొరకు సొంతముతో సంబంధం కలిగి ఉండడానిక, యేసుతో సంబంధం కలిగి ఉండడానిక. హల్లెలూయా, హల్లెలూయా. లోకముతో సంబంధం కలిగి ఉండడానికి ఒక విడిచాల్సిన అవసరమే లేదు కదా, అక్కడ కూర్చోవచ్చు కదా. హల్లెలూయా. కానీ స్వజను విడిచిపెట్టావు, తండ్రిని విడిచిపెట్టావు, నీకు నన్ను విడిచిపెట్టావు, ఆఖరికి ఎవరికి సంబంధం కలుగుతున్నావు? మీరు మీ తండ్రి యొక్క అపవాది, మీ తండ్రి యొక్క దురాశలు. ఇక అప్పటి నుండి ఇతను తండ్రి అయిపోయాడు, నేనేమైపోయాను చెప్పాలి. ఏమైపోయాను? అయ్యా తండ్రి చెప్తున్నాడు తాగు తాగు. అప్పుడు నేను ఏం చేశాను తెలుసా? నేను పాపములకు అమ్మబడి ఆ పాపము ఏం చేసింది? శరీర సంబంధిగా చేసేసింది. ఏ సంబంధిగా? శరీర సంబంధిగా, భూ సంబంధిగా, ప్రకృతి సంబంధిగా. ఈ విధంగా నేను స్తోత్రం కలిగాక నీ జీవితాన్ని బానిసగా చేసేసింది. హల్లెలూయా. ఎవరి సంబంధంగా మారిపోయావు? చెప్పండి, ఎవరి సంబంధిగా? స్తోత్రం కలిగాక ఏ సంబంధిగా మారిపోయారు? తెలిసిన సూచన లేకపోతే వచ్చు. కొలసల సూత్రం 2వ అధ్యాయం 10వ వచనం. శరీర సంబంధమైన మనసు. ఏ సంబంధమైన మనసు?
శరీర సంబంధమైన మనసు, కాబట్టి భూ సంబంధమైన మనసు, ప్రకృతి సంబంధమైన మనసు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మనసు లేదు. ఏ సంబంధమైన మనసు చెప్పండి? హల్లెలూయా. శరీర సంబంధమైన మనసు, హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన మనసు. అందుకే వాళ్ళు చెడిన మనసు గల వారే. ఇప్పుడు సాతాను ఏం చేశాడు? నా మనస్తత్వం చెడిపేశాడు. ఇప్పుడు స్తోత్రం భూ సంబంధం చెప్పాలి. ఏ సంబంధం? ఇప్పుడు దేశ సంబంధము శరీరంతోనే సంబంధం. ఎప్పుడు శరీరం గురించి చింత. ఏం తిందును, ఏం తాగును, ఏం ధరించును, ఏం కూడా ఉండాలి, ఎట్లా తియ్యాలి, శరీర చింత. ఏ బట్టలు వేసుకోవాలి, శరీరం గురించిన చింత. ఎలా అలంకరించాలి, శరీర సంబంధమైన మనసు. శరీర సంబంధమైన మనసు వల్ల ఊరికెలా ఉప్పంశం అందం చూసావా? హల్లెలూయా. అందం, ఏ అందం? హల్లెలూయా. స్వతంత్ర కాక హల్లెలూయా. ఈ విధంగా చూస్తే శరీర సంబంధమైన మనసు వచ్చేసేది. తర్వాత భూ సంబంధమైన మనసు. ఎప్పుడు ఏం సంపాదించాలి, ఎంత తృప్తి లేదు, ఇంకా సంపాదన 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 సంపాదన. భూ సంబంధమైన హల్లెలూయా. ఈ విధంగా ఇప్పుడు దేవుడితో ఎలాంటి సంబంధం లేదు. ఎవరితో సంబంధం? ఇప్పుడు హల్లెలూయా. అపవాదితో సంబంధం కలిగి ఉన్నాం. అపవాదితో సంబంధం కలిగి ఇప్పుడు అపవాదితో నీకు కూడా సంబంధం ఏంటి తెలుసా? వాడు నీకు తండ్రిని ఒప్పుకోండి. ఎవరు నీకు? ఎవరి తండ్రి లేదు ఇప్పుడు? అలా నిజంగా కన్నదేమో ఈయన. కానీ మనం ఏం చేసాము? అయ్యా నీ వద్దు, ఎవరు కావాలి నాకు? హల్లెలూయా. అందుకే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధిగా మార్చింది. పాపములను ఎన్నేసింది? శరీర సంబంధిగా మార్చేసింది, ప్రకృతి సంబంధిగా మార్చేసింది, సాతాను సంబంధిగా మార్చేసింది. ఇప్పుడు నాకు సాతానుతో సంబంధం ఉంది కానీ దేవుడితో సంబంధం లేదు. స్తోత్రం కనుక హల్లెలూయా, హల్లెలూయా. అదే స్తోత్రం కనుక సాతాను సంబంధాల కొరకు భద్రపరచబడిన నిత్య నరకాగ్నిగుండమే. హల్లెలూయా. సాతాను సంబంధులకు ఉన్న గమ్యస్థానకండి నిత్య నరకాగ్నిగుండమే. హల్లెలూయా. అయితే యేసు ఈ లోకానికి వచ్చింది సాతాను సంబంధులకు భక్తి, పాట, ప్రార్థన నేర్పించడం కాదు, సాతాను కబంధ అస్తాలను విమోచించడానికి యేసు లోకానికి వచ్చాడు. చదువుతాన మాట స్తోత్రం కలిగాక కొలసిన సముద్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసిన సముద్రిక 1వ అధ్యాయం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి విమోచించి తాను ప్రేమించిన హల్లెలూయా. యేసు ఈ లోకానికి ఎన్నికలకు వచ్చాడు. అంధకార సంబంధమైన అధికారము నుండి విడిపించుటకే. హల్లెలూయా, హల్లెలూయా. అనగా అంధకారముతో సంబంధం కలిగిన నిన్ను అంధకార సంబంధం నుండి విమోచించుటే దేవుని నిత్యమైన గురి అయినది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు స్తోత్రం కలిగాక మీకు కులముతో సంబంధం ఉండే, మతముతో సంబంధం ఉండే, ఏదో ఒక సంబంధమైన వాటితో మీకు ఏముండే సంబంధం ఉండే. ఈ రోజుతో అది తెగిపోయింది. హల్లెలూయా. ఇంతకు ముందు నేను స్తోత్రం కలిగాక కేకు కోసినా మేక కోసినా ఇప్పుడు పోయేది ఏమైంది? ఇప్పుడు స్తోత్రం హల్లెలూయా. సాతాను సంబంధం అయితే సాతాను చెప్పింది చేయు, దేవుని సంబంధం అయితే దేవుడు చెప్పింది చెయ్యు. అందుకే వాటిని పూర్వం మీరు చీకటి ఉంది, పూర్వం మీరు చీకటి అయిందని ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. అనగా యేసు ఈ లోకానికి వచ్చింది సాతాను సంబంధి అయిన నిన్ను దేవుని సంబంధిగా మార్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇంకెంతకాలం సాతానుతో సంబంధం కలిగి ఉంటావు? ఈ రాత్రి సాతాను సంబంధము వారి క్రియలు లయపరచడానికి ఈ మనిషి కుమారు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. అపవాది క్రియలు అంధకార సంబంధమైన అధికారం ఉంది. దాని అధికారం ఏమన్నా చెప్పండి, ఏముంది? అంధకార సంబంధమైన అధికారం. అధికారం అంటే ఏంటి? ఏలుబడి. ఇంతవరకు నిన్ను ఏలాడు, ఇంతవరకు ఏం చేశాడు? ఏలాడు.
నీ జీవితమును ఏలిన వాడు సాతాను. ఇంతవరకు నిన్ను ఏలిన సమస్త ఏలికలు నీ కాళ్ళ కిందకు వచ్చిన కాక. హల్లెలూయా. ఇంతవరకు కులమైనది, మతమైనది, వెండి బంగారమైనది, ఇంతవరకు లోకమైనది నిన్ను ఏలిన లోకము, చీకటి, పాపము, సాతాను, దుష్టుడు నీ కాళ్ళ కింద పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచయ దేవుడు చైతన్య పాత్రను మాకు పంపించాడు. హల్లెలూయా. స్తోత్రం గాక. ఈ పరిచర్య ఇద్దరు విస్తరించడు గాక. హల్లెలూయా. నేను అంధకార సంబంధిగా ఉండి భక్తి నేర్పించడం కాదు, అంధకార సంబంధి అధికారము తొలగిపోవాలి. అంధకార సంబంధులైన అధికారులతో పోరాడుతున్నాను. హల్లెలూయా. నీకేముంది తెలుసా? అధికారం ఉంది. ఏ అధికారం? నిన్ను చంపే అధికారం. హల్లెలూయా. నిన్ను చంపే అధికారం. బ్రతికించే అధికారం కాదు, బ్రతికించే అధికారం వేసుకుంటే చంపే అధికారం వేడుకుంది. హల్లెలూయా. అవునా కదా? స్తోత్రం. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? అంధకార సంబంధమైన అని అధికారము నుండి నిన్ను విడిపించడానికి యేసులో కనుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంబంధిగా మార్చబడాలి. దేవుని సంబంధిగా మార్చటకు యేసులో కనిపించాడు. ఈ రాత్రి ఎంతమంది ఇష్టపడుతున్నారు? అంధకారముతో సంబంధం తెగిపోవాలి. ఈ అక్రమ సంబంధం. అందుకే వాక్యం ఉంది, వ్యభిచారులారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైనమని మాట్లాడింది. ఈ రోజు స్తోత్రం కలిగాక క్రీస్తుతో మిమ్మల్ని ప్రదానం చేశాము. స్తోత్రం. హల్లెలూయా. భయపడబడింది ఒకటే పురుషుడికి ఎనగా క్రీస్తుని మేము ఏం చేశాము? ఆమె స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఈ రోజు స్తోత్రం కలిగాక బాప్తిసం తీసుకున్న నిన్ను క్రీస్తుతో కలిపాను. ఒకప్పుడు నీకు అంధకారంతో సంబంధం ఉంది, నీకు అంధకారం నీకు భర్త ఉండే, అంధకారం నీకు అధికారం చేసింది. కానీ ఈ రోజు నుండి అంధకారం కాదు, కులము కాదు, మతము కాదు, భర్త కాదు, భార్య కాదు, ఈ లోకం ఏడు ఏడడానికి ముట్టడానికి అధికారం లేదు. హల్లెలూయా. యేసని సర్వాధికారి. హల్లెలూయా. తన సాధన వస్తాడు, మళ్ళీ ఇచ్చిపెట్టిన భర్త మళ్ళీ వస్తాడు. ఏం కాదులే, ఏం కాదులే. పాత రోజులు గుర్తు చేస్తాడు. అప్పుడు శక్తులు కోసం బాగా తాగేవాళ్ళం కదా, మేకలు కోసుకొని కుక్కలు కోసుకొని తిన్నాం కదా. మర్చిపోయావా? మర్చిపోయావా? కూడా సైకిల్ సోదరు కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం చెప్తాడు తెలుసా? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును తనిచ్చాడు, తన దురాశలతో కూడా సిలువ కొడతాడు. హల్లెలూయా. ఓ సాతానా, నీతో నాకు ఎలాంటి సంబంధం? ఓ సమస్త దాస్యం లెక్కని యేసు తెంచివేశాడు. హల్లెలూయా. యేసు నన్ను స్వతంత్రుడిగా చేస్తాడు, యేసు నన్ను విడిపించాడు, యేసు నన్ను వెంటగించాడు. ఇదిగో యేసు సిలువ మరణ పునరుత్థానం ద్వారా నాకు మీ మోక్షం దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. దాసుడు కాదు, ఇప్పుడు స్వతంత్రుడే. హల్లెలూయా. నా యజమాని సాతాను కాదు, యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లయ్యారు? యేసు విడిపించాడు. హల్లెలూయా. కలిగి ఇదేమి ప్రభుత్వం చేయడానికి అధికారము. హల్లెలూయా. చదువు ఒక మాట చదువుకున్నాం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన ఏ సంబంధం? ఏ సంబంధం? సహోదరానికి సంబంధం దేవుడితో. ఇప్పుడు సేవలు చెప్పారు 24 గంటలు ఫోన్ తో సంబంధం, అదే లేకపోయినా పర్వాలేదు, సంబంధం ఎవరితో? ఇదే అక్రమ సంబంధం. వీరు దేవుడు వ్యభిచారులారా, నా స్వరక్త నుంచి కొన్న సంగమా నాతో గడుపుటకు సమయము లెక్క. లోక సంబంధిగా మారిపోయా. హల్లెలూయా. ఒక్క కడియను నాతో వాకరించి నీ కుటుంబం కొరకు, సంఘం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే భారము లేని సంఘం నేను లోకంలో కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ స్తోత్రం గాక. హల్లెలూయా. అది కాబట్టి ఇహలోక ఏ సంబంధం? ఏ సంబంధం? ఇహలోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని. హల్లెలూయా. ఇహలోక సంబంధమైన యాసలో దురసనండి, దురసన పెడతానండి.
ఆశ లేదు, ఆశ ఉండొచ్చు, దురాశ ఉండదు. దురాశ గర్భం ధరించి పాపం కలగా పాపం పరిపక్వం మనము నా సమయంలో చాలా మంది వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకోసం ప్రార్థించినప్పుడు ఉదయకాలంలో నాకు మాట్లాడించుంది. హల్లెలూయా. ఈ రోజు అప్పుడు జరగాల్సిందే. ప్రతి విశ్వాసి అంధకార సంబంధమైన అధికారులు విడుదల పొందాల్సిందే. ఒకవేళ విడుదల పొందకపోతే ఈ మీటింగ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కేకు వస్తాయి. స్తోత్రం కలిగాక నూతన మనసు రాకపోతే, నూతన ఆత్మ దేవుడి పరిశుద్ధాత్మ దేవుడి నూతన మనసు కుమ్మరించకపోతే తిరిగి కుక్క వాటి కత్తిని తిన్నట్టుగా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎన్నో రోజులు నేను స్తోత్రం ఈ పరిచర్య ఆగిపోయినట్టుగా ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. నూతన ఆత్మ వారిని దిగి వచ్చిన కాక, నూతన హాలుగా స్తోత్రం కాక, నూతన ఆత్మ దిగి వచ్చిన కాక, నూతన మనసు వచ్చిన కాక. కక్కిని తినే ఆత్మ కాదు. హల్లెలూయా. కక్కిని విసర్జించి వెళ్ళిపోయే ఆత్మ. స్తోత్రం కలిగాక భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలు ఏంటన్నా విసర్జించండి. అలా విసర్జన, ఆ విసర్జన కాదు. ఇప్పుడు ఇహలోక సంబంధమైన విసర్జించాలా? విసర్జించి తింటారా? కనీసం చూస్తారా? మీరు చూస్తారా? మీరు విసర్జించింది మీరు చూడనప్పుడు ఇప్పుడు ఏం విసర్జించాము? ఇహలోక సంబంధమైన, ఇప్పుడు వెండి నాకు వద్దు, బంగారు నాకు వద్దని విడిచిపెట్టి విసర్జించావు. మళ్ళీ సైతం కలిసాడు. ఏం కాదులే ఏం శివగారు, జాన్ గారు చదువుతున్నాం. శివగౌనుడు ఎంత బాగుంటువో, శివగౌనుడు ఎంత బాగుంటువో. ఇప్పుడు జాన్ అయిపోయావు. ఆత్మాసు దీపంలో జాన్ గారి దేవుడు చూసినాడు, దేవుడు చూస్తున్నాడు. ఆయన నన్ను కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు మీటింగ్ అయిపోయి అడిగాడు మీ సహోదరుడు వచ్చి, సార్ మా పల్లె ఫంక్షన్ రాడా సార్ అంటున్నాను. సార్ మా వాడు ఫంక్షన్ రాడా సార్ అన్నాడు. ఏం ఫంక్షన్ లేదా? ముష్టి ఫంక్షన్ సార్ అన్నాడు. పెట్టమని వాళ్ళు చెప్పినాను. అసలు అది చేయమని చెప్పినాడు అన్న అడుగుడు అడితే. హల్లెలూయా. స్టార్ట్ అయింది. అన్న వస్తాడు. నిజంగా అన్న కాదైనా ఇక్కడ వస్తాడు. అన్న వేషం వేసుకొని సర్పం సైతం గారికి వచ్చాడు. ఆగం గారికి వచ్చాడు. అదే సైతం గారు రాగలడు. అంటే ఆ సర్పం పాములో వచ్చాడు. ఇప్పుడు ఇదే వస్తాడు. తమ్ముడా శివగా బాగున్నా తమ్ముడా, ఇప్పుడు జాయిన్ అయిపోయినా మర్చిపోయావా? సుట్టనికి వద్దా, సంబంధం వద్దా? సైతానా చేస్తున్నాడు, గర్తిస్తున్న పనులు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను నీతో నాకేం పని? నేను నిన్ను ప్రేమిస్తున్నా కానీ నీలో ఉన్న ఆ ఆత్మని ప్రేమించట్లేదా? హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను సహోదరుడే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ ఆచారం నేను ద్వేషిస్తున్నా. అది దేవుని సంబంధమైనది కాదు, దుష్ట సంబంధమైంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అన్నపక్కన చూడగా అయ్యగారు కలిగిపోయారు. ఆదమ్మకం చూడగా అవ్వగారు కలిగిపోయారు. అవ్వమ్మకం చూడగా ఆదం కలిగిపోయారు. అవ్వా నువ్వు లేకపోతే నువ్వు ఎట్లా? ఆదమనుకున్నాడేమో. దేవుడు చెప్పాడు, ఆదమా ఓదమా ఇది తినట్లా బాబు అని చెప్పాడు. కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు? ఎంత డేంజర్ గా తెలుసా సైతం కాదు. వీడు ఎవరు చెప్తుండో తెలుసు వాళ్ళకి. శివ ఎవరు చెప్తుండో అని తెలుసు పక్క. స్తోత్రం, హల్లెలూయా. శివ ఎవరు చెప్తుండో అని ఎవరు తెలుసు? సైతం గారు తెలుసు. ఎవడైతే బెండ్ అవుతాడో, ఎవరు చెప్తాడో మగ్గిపోతాడో ఎవరు తెలుసు? ఆదం ఎవరు చెప్తున్నాడో నాకు సైతం గారికి పక్క తెలుసు. ఒకవేళ నేను చెప్తే అప్పుడు నేను ఆడినాడు ఎవరు ఆదరుడు. అందుకని సైతం గారు ఏం చేశాడు? సైతం గారు అమ్మకున్నాడు. అందుకని ముందు ఒక రూపం మార్చాడు. ఏ రూపము? ఆము రూపం మార్చాడు. ఆము రూపం మార్చి ఈయన వదిలేశాడు, అవ్వలో వదిలేశాడు. ఇప్పుడు అవ్వలో పోయి ఈయన వదిలేశాడు. సర్వలోకమును మోసపుచ్చుచు ఆది మహా ఘట సర్పము ఎక్కడ కూర్చున్నాడు? దేవుడి దగ్గరికి వస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా మా అక్క బిడ్డ బర్త్డే స్లాబ్ మీద పోయి పోతాం ఒక్కరు అయిపోయి. హల్లెలూయా. మా ఆయన చచ్చిపోయింది, గతం అయిపోయి. హల్లెలూయా. ఇదిగో నూతన సృష్టిగా మార్చబడ్డా, పాతవి గతించెను, దేవుడి నూతనం అయిపోయాను. హల్లెలూయా. నేను దేవుని సొత్తు. మోసంగా నేను ఎవరి సొత్తు? నేను ఆత్మ సంబంధిని, రత్న సంబంధిని కాదు. మీ అమ్మక సంబంధిని అయిపోయినా తర్వాత నా కొడుకా అనుకో కూర్చోబెట్టు. సంవత్సరం ఏ కొడుకు లేదు, నా కొడుకు అన్ని ఆయన కొడుకు. అందుకే ఏసై చెప్పాడు. ఏం చెప్పాడు?
ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వచ్చారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? అమ్మాయి చెప్తున్నది, పోయినా మా బంధువులు బాధపడతారు, మాస్టర్ కనబడకు, బాబాయ్ కనబడకు, ఎవరికి కనబడకు, పైన సాటుగా పైనా ఎవరు చూస్తారు? అమ్మ మాట నేను ఆయన ఏది ఆదమ్మ మాట అమ్మ మాట ఎవరున్నారు? అలాగే విన్నది చచ్చింది. హల్లెలూయా. ఎవడో బాధపడతాడని, ఎవడో అనుకుంటాడని, ఎవడో నీ ఇంటికి రాడని నీ రక్షణ పోగొట్టుకుంటావు. ఎదురు నీ కొరకు రక్తం కాల్చింది యేసు, నీ కొరకు ప్రాణం పెట్టింది యేసు, నిన్ను తీసుకురావడం యేసు. కదా అవునా కదా? ఎట్లా మరి బతకలేదా? నా కులస్తులు లేకపోతే, నా మతస్థులు లేకపోతే, నా బిడ్డ పెళ్లికి ఎవరు వస్తారు? నా సాగుకి ఎవరు వస్తారు? లాజర్ సాగు కూడా వచ్చినాయి. స్తోత్రం. లాజర్ సాగు కూడా వచ్చినాయా? ఎవరైతే చెప్పు. లాజర్ సాగు దేవుడు వచ్చాడు, ధనవంతుల సాగు ధనవంతులు వచ్చారు. ధనవంతుల సాగు ధనవంతుల నుంచి మంగళవాది పెట్టారు, నా పాత్రలో వెళ్ళిపోయాడు. లాజరు దేవుడు తీసుకుపోయాడు. సాగు కావాలి. నీకు కొంచెం దరిద్రం చచ్చిపోయి నాకు వందగడ లేదు అంట, దరిద్రం ఎక్కడ లేదు. మనకు వందగడ కాదు, పర్లోకం ఉంది. సచ్చినాక నష్టాలు నడబెట్టి నాకేం నాకు పర్లోకం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? సరే ఇహలోక సంబంధమైన అయ్యా నేను చిన్నగారు ఏమి సత్యించావు? హల్లెలూయా. వస్తుందండి. నా బాధ ఏంటంటే ఈ సంబంధం నడుపుతూ లేకపోతే సాయంత్రం రాగానే పెళ్లి రాగానే రుజుకొని పోతాడు. ఇప్పుడు రుజుకపోతాడు వెళ్ళాలి, ఇద్దరిని మధ్యలో అర్థం పడాలి. హల్లెలూయా. ఏమడాలి? ఇద్దరు శత్రుడు అయిపోవాలి. వాళ్ళు చూడగా నువ్వు గర్జించాలి. ఓ సైతానా, నువ్వే నా జీవితాన్ని పాడు చేసింది, నన్ను తాగుబోతులు చేసింది, నన్ను తిరుగుబోతులు చేసింది, నన్ను పిండిబోతులు చేసింది, నన్ను పాతాలను గిడుకోమని సైతాన్ని నువ్వే కదా, మరి నీతో నా సంబంధం లేకపోతే శీఘ్రంగా సంఘాన్ని నా పాదలకి ప్రతి యేసుని తీసుకుని వచ్చింది కనుక భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను ఏం చేయాలి? ఏం చేయాలి? విసరించారా? కట్టుకున్నారా? పొట్టలు కట్టుకుంటున్నారు. పొట్టలు కట్టుకుంటారు. నీ అంత మా పుష్పడుతుంది. పొట్టలు కట్టుకుంటారా? విడిచిపెడతారా? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను ఏం చేశారు ఆయన? ఏం చేశారు ఆయన? విసరించలేదా? విసర్జించకపోతే కాపాడుకుంటాం. విసర్జించి ఏం చేస్తాం? హల్లెలూయా. ఇహలోక సంబంధమైన ఉండగా ఈ లోకాన్ని, ఎందుకంటే లోకమందయు చెప్పండి, లోకమందయు దుష్టుని అందున్నది. హల్లెలూయా. నేను ఈ లోక సంబంధిని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కొత్త సంబంధం వచ్చింది శివరాత్రి. హల్లెలూయా. ఏ సంబంధం? ఏ సంబంధం? హల్లెలూయా. ఏ సంబంధం? అన్న సంబంధం కాదు, తాగుబోతు సంఘం కాదు, తిరుగుబోతు సంబంధం కాదు. ఏ సంబంధం? ఆత్మ సంబంధం. హల్లెలూయా. ఏసే నీ ఇంటికి వచ్చాడు. శివగారు నాకు వస్తాడా? ఏ చాలు కదా వస్తావా? ఇద్దరు కలిసి ఈ లోకంలో ఉన్నప్పుడు నేను నీతో ఉంటా, నేను చనిపోతాను నాతో ఉంటా. వస్తావా? హల్లెలూయా. ఇదే తీర్మానం. ఇప్పుడు మధ్యలో ఎవరు వచ్చినా కూడా ఒకటి చెప్పాలి. అందుకని వాక్యం సోదరులు, క్రీస్తుతో ఏం చేశాను చెప్పండి, ఏం చేశాను? మీకు ఒకటి చెప్తాను. పెళ్లి అయింది, పెళ్లి కానీ ఎంగేజ్మెంట్ అయిన ఉండేగా మాత్రం హల్లెలూయా. పెళ్లి అయిన ఉన్నారు, పెళ్లి కాని ఉన్నారు, కానీ ఎంగేజ్మెంట్ అన్నారు లేదు కదా. సో హల్లెలూయా. కానీ మనకు అయింది ఎంగేజ్మెంట్. మొత్తం ఈరోజు చేసుకోండి, ఓడతాం. హల్లెలూయా. దేవుడితో నీకేమో తెలుసా? ఎంగేజ్మెంట్ అయింది. సో అంటే ఇప్పుడు ఎవరు చూడాలి? ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూడాలి?
నీతిని నా భర్త యథార్థవంతుడు, నా భర్త 10,000లో ఆయన నన్ను చూడగలని ఏసనాలి. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నా పక్కటముకలు తీయబడిన యోసేపు నువ్వు నా వాడు అన్నది. హల్లెలూయా. కానీ చూసిన తర్వాత యోసేపు నీవెవరో నేను అడగను, అక్రమం చేయవాళ్ళారా, నేను వెలుగు నువ్వు చీకటి. ఎట్లా సార్ భర్తను తీసుకున్నా సార్, అద్భుతాలుగా చేశాను సార్, దయ్యాలు వెళ్ళగలను, అక్రమం చేయవాలి అదండి నీకు నాకే సంబంధం ఆయన. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఇవన్నింటిని మనం విసర్జించి గద్ర సముద్రిక 5:4 కొత్తగా హల్లెలూయా. ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి, ఎవరితో ఇప్పుడు ఈయనతో సంబంధం తెగిపోయింది, ఇప్పుడు ఎవరితో సంబంధం ఏర్పడింది, ఇప్పుడు ఈయనతో సంబంధం ఏర్పరిచిన ఇద్దరు కలిసి చూపిస్తున్నాం యేసు. ఇప్పుడు మళ్ళీ చెప్తారు హల్లెలూయా. ఎవరు అర్థం చేసుకొని అర్థం చేస్తారు. క్రీస్తు సంబంధం అయితే శరీరమును, దాని ఇచ్చలను, దాని దురాశలతో కూడా అక్కడ ఏం చేశాము, దురాశలను విసర్జించాము. విసర్జించిన వదిలిపెట్టలేదన్నా, ఇప్పుడు చంపేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? హల్లెలూయా. శిలువ వేయండి. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, పూర్వం నీ చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు నేను వెలుగు సంబంధిగా మార్చబడతా. హల్లెలూయా. ఇంకో మాట చెప్పుకున్నాను చేస్తాను సోదరు కలిగాక కొలస్సీల పత్రిక 1:9 చెప్పండి. మరొక తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:5 చెప్పండి. సంపూర్ణమైన జ్ఞానమును, ఏ సంబంధం, ఏ సంబంధం, ఆత్మ సంబంధమైన వివేక మనస్సు గలవారును, ఎవరి చిత్తము, దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమై ప్రతి సత్కార్యమును సఫలమవచ్చు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును. హల్లెలూయా. ఎవరిని సంతోషపెట్టాలి ఇప్పుడు? ఎవరిని సంతోషపెట్టాలి? నిన్ను కాదు, సైతాన్ని కానీ కాదు, యేసుని సంతోషపెట్టాలి. అన్ని విషయములో జ్ఞానమందును, వైశ్యందును, అన్ని విషయంలో నీ ఆత్మ ఎదుగుతూ ఉండాలి, సంపూర్ణ విధేయత కలగాలి. నీవేం చేశాలి? యేసును సంతోష పెట్టాలి. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:5 వచ్చి చదవండి. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ముందెవరు? మనమందరము రాత్రి వారము కాదు, చీకటి వారము కాదు. కావున ఇతరుల వలె మెలకువగా ఉండి మత్తులు కాకుండుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి సంబంధం? వెలుగు సంబంధం, పగటి సంబంధం. హల్లెలూయా. ఏ బంధం ఏర్పరచబడింది? సోదరులుగా హల్లెలూయా. ఇప్పుడు ఈయనతో మన బంధం వెలుగు సంబంధి, పగటి సంబంధి. సోదరులుగాక ఈ సంబంధం అయితే సోదరులుగాక. హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక 5:10 దేవుని మూలముగా పుట్టిన వాడెవరు? అది దుష్టుడు వారిని ముట్టడు. మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని అందున్నదని. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ సంబంధులము? దేవుని సంబంధులము. లోకమంతయు, ఇప్పుడు చెప్పండి, లోకము కావాలి అంటే దుష్టులతో సంబంధం కలిగి ఉండు. దేవుడు కావాలి, పరలోకం కావాలంటే దేవుడితో సంబంధం కలిగి ఉండు. ఈ రోజు నీ సంబంధం పెడతా, వచ్చండి అలసి